Dear friends and my dear teachers, వెల్కమ్. ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా స్వాగత సుమాంజలి. ఎంతో దీక్షతో నిష్ఠా శిక్షణ కార్యక్రమంలో పాలు పంచుకుంటూ విజ్ఞానాన్ని పెంపొందించుకుంటున్న మిత్రులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రకృతిలో పరవశించి పసిపిల్లలను చూస్తే ముచ్చటేస్తుంది. ఆడిపాడే వయసు వారిది, ఆనందంలో మునిగే మనసు వారిది. అలాంటి పసికోనలు పాఠశాలకు వచ్చినప్పుడు వారినందరినీ కూడా సంతోషంగా ఉంచవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. ముఖ్యంగా పెద్దలందరంటే సమాజం కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, సొసైటీ కావచ్చు. చదువు అంటే భారం కాదు, హాయిగా విజ్ఞానం నేర్చుకోవడం, వినయ సంపద పెంపొందించుకోవడం, మట్టి ముద్దలుగా వచ్చి శిల్పాలుగా మారాలి, లేలేత మొక్కలను అందమైన చెట్లుగా రూపుదిద్దుకోవాలి, అక్షర ఆయుధాలతో ఆత్మవిశ్వాసం పెంపొందించాలి. పసిపిల్లలకు పరిసరాలు స్నేహితులు, వారితోటే స్నేహం చేస్తుంటారు. అది పరిసరాలన్నా వారికి వచ్చే పాఠశాల అయినా సరే, ఆ ప్రకృతి ప్రేమికులుగా వారు ముందు జీవిస్తుంటారు. అక్కడ ఉండే పరిసరాలతో ఆడుకుంటూ ఉంటారు. అది పల్లె వాతావరణం కావచ్చు, పట్టణ ప్రాంత వాతావరణం కావచ్చు. ఆ పరిసరాలే స్నేహితులుగా భావించి వారు ఆడుతూ పాడుతూ ముందుకు వెళుతుంటారు. స్నేహితులు ఉన్నప్పుడు స్నేహితులతో ఆడుకుంటారు, లేకపోయినప్పుడు ప్రకృతిలోని ఏ తీగో పట్టుకుని ఆడుకోవడం, ఆకులతో రకరకాల విన్యాసాలు చేయడం, కాయలు కోయడానికి ప్రయత్నించడం, ఇలా చేస్తూ ప్రకృతితోటే వారు మమేకమై ఉంటూ ఉంటారు. అలాగే ఆ ప్రాంతంలో నివసించే పిల్లలందరికీ కూడా ఆ పరిసరాల పట్ల మంచి అవగాహన అనేది ఉంటుంది. అంటే ఆ ఒక రకమైన ఇంటి దగ్గర ఇటువంటి మొక్కలు పెరుగుతున్నాయి, ఆ మొక్కల యొక్క ఆకులు ఎట్లా ఉన్నాయి, ఆ అరిటాకులను చూడండి ఎంత పెద్దవిగా ఉన్నాయో, ఇక్కడ ఏదో పాదు ఉంది, ఆ పాదు దగ్గర ఉన్నాయి, దానికి పిందెలు ఉన్నాయా, కాయలు ఉన్నాయా, లేకపోతే పండిపోయి ఉన్నాయి కూడా వారు ఆలోచించగలుగుతారు. దానికి సంబంధించి ఆ మొక్కల పెరుగుదలకు అక్కడ ఏమేమి చర్యలు తీసుకుంటున్నారు, ఎటువంటి సంరక్షణ చర్యలు తీసుకుంటున్నారు, అవన్నీ కూడా పరిశీలిస్తారు పిల్లలు. వారి యొక్క పరిశీలన చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఇక్కడ పరిశీలించినప్పుడు సమాజం పట్ల ఒక గౌరవం, నియమాలు పాటిస్తూ వారు పెంచుకున్న మొక్కలు అందరూ నడిచే రహదారిపైకి రాకుండా ఒక ప్రొటెక్షన్ అనేది ఏర్పరచగలిగారు. ఒక సమాజం పట్ల గౌరవం, ఒక నియమం పాటిస్తున్నారనే విషయం అక్కడ అర్థమవుతుంది. ఇక పిల్లలు తమ యొక్క తల్లిదండ్రులతో కావచ్చు, బంధుమిత్రులతో కావచ్చు, స్నేహితులతో కావచ్చు, ఆ కూరగాయల షాపులకు వెళ్తుంటారు. అక్కడ కూరగాయల షాపులు చూసినప్పుడు అక్కడ ఉండే రకరకాల కూరగాయలు చూసి ఇవి ఎలా పండుతాయి, ఎటువంటి ఆకారంలో ఉన్నాయి, బీరకాయ అంత పొడవుగా ఉందో చూడండి, ఓహో పచ్చిమిరపకాయల్లో లావు రకం, సన్న రకం ఉంటాయా, చింతకాయలు ఇట్లా ఉంటాయా, కొత్త రకం ఏంటి ఇలాగ ఎర్రగా పసుపుగా ఉన్నాయి, మన ప్రాంతంలో ఇవి పండవా, ఇవి ఏమిటివి అని వాటి గురించి కూడా వారు దృష్టి పెడుతూ ఉంటారు. తమ ప్రాంతంలో పండే పంటల గురించి, తమ ప్రాంతంలో పండని కొత్త రకమైన కూరగాయలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం, ఈ క్యాప్సికమ్ సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఇక ఆ కూరగాయలు కొనేటప్పుడు, ఆ బంధువులతో వెళ్ళినప్పుడు ఆ కూరగాయల ధర ఎంత, ఒక మ్యాథమెటిక్స్ కూడా దీంట్లో మనకి ఇమిడి ఉంటుంది. అక్కడ చెల్లింపులు ఎలా చేస్తున్నారు, ఎలా ఉంటాయి, ఎలా తోస్తారు, దానికి సంబంధించి పరిజ్ఞానం, మెజర్మెంట్స్ ఎట్లా ఉంటాయి, కూరగాయలను ఎలాగ మనకి కొలుస్తారు, లేకపోతే ఒక కొలతగా, లేకపోతే ఒక డజన్ ప్రకారం, ఒక ఉదాహరణకి మనకు అరటికాయలు ఉంటే ఏ విధంగా మనకి అక్కడ అమ్ముతారో, డజన్ లెక్క అమ్ముతారా, 4 లేకపోతే తూకం లెక్కన అమ్ముతారా అనే విషయం పసిపిల్లలకు తెలుస్తుంది. ఇలాగ మనకి
పరిసరాలతోటి వారికి ఎంతో విజ్ఞానం పెరుగుతుంది. అందుకే పరిసరాల విజ్ఞానం అంటేనే ఇంటిగ్రేటెడ్ సబ్జెక్ట్. నిజంగా మన యొక్క పాఠశాల స్థాయిలో ఇంటిగ్రేటెడ్ సబ్జెక్ట్ ఏదైనా ఉందంటే 3, 4, 5 తరగతులకు సంబంధించి ఏవిఎస్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. వాటిలో అన్ని రకాలు ఉంటాయి, అన్ని రకాల యొక్క కళలు కూడా మిళితమై ఉంటాయి. చక్కగా చూడగానే ఆ యొక్క కూరగాయలను చూడగానే ఒక రకమైన ఓహో చాలా బాగుంది, పొట్టిగా ఉంది, పొడుగ్గా ఉంది, కవితలు అల్లుతూ ఉంటారు, పాట పాడుతూ ఉంటారు, వంకాయ కూర అంటూ సినిమాలో పాటలు గుర్తు చేసుకుంటారు. ఇలా మనకి రకరకాల కళాత్మకమైన రూపాలు వారి ముందు కదలాడుతూ ఉంటాయి ఈ సహజమైన ప్రకృతిని చూసి. ఇక మొక్కలకు వచ్చేటప్పటికి వారి యొక్క పరిశీలనాత్మక శక్తి ఒక రకంగా అద్భుతం అనవచ్చు. వారు చూడగానే ఆ యొక్క ఆకులు ఎట్లా ఉన్నాయి, వాటికి పిండి ఎలా వచ్చింది, ఆ పిండికి సంబంధించి ఆ పిండి ఎన్ని రోజులకి అక్కడ పువ్వుగా మారుతుంది అనే విషయం చిన్నప్పుడే వారికి తెలుస్తుంది. అంటే వాటి యొక్క భాగాలు సైంటిఫిక్గా తెలియపోయినప్పటికీ వాటిలో తన కళ్ళ ద్వారా చేసిన స్వీయ అభ్యసనం వారికి పనికొస్తుంది. కాబట్టి మిత్రులారా, ప్రకృతి నుంచి వారు ప్రతి విషయాన్ని కూడా అర్థం చేసుకుంటారు, అవగాహన చేసుకుంటారు. ఇక జంతువులకు సంబంధించి ఎంతో ఆసక్తి, ఉత్సుకత, ఉల్లాసం ఉంటుంది. ముఖ్యంగా కుక్క పిల్లలకు సంబంధించి పెంచుకుంటారు. వారికి ఇంటి దగ్గర పాడి పశువులు ఉంటే పాడవులు, ఆ దారిని వెళ్ళే గొర్రెలకు సంబంధించి, మేకలకు సంబంధించి ఆ మేకల మందు ఎట్లా వెళుతుంది అలాగా అక్కడ వారు అబ్జర్వ్ చేస్తుంటారు. అలాగే కొన్ని విషయాలు వారికి చూడగానే ఏమిటి ఆ నోరు మెదుపుతూ ఉంటాయి, దీన్ని ఏమంటారు, ఎందుకు ఆ యొక్క పశువు అలా చేస్తుందనేది ఒక రకమైన ఉత్సుకత తెలుస్తుంది. నెమరువేయుట అనే పదం తెలియకపోయినప్పటికీ పశువులు ఈ విధంగా ప్రక్రియ చేస్తాయనే విషయం వారికి తెలుస్తుంది. ఇక వర్షం వచ్చినప్పుడు మనం ఎంత ఆనందపడతాం, పిల్లలు ఇక ఎనలేని ఆనందాన్ని అది చూసి ఆ జాలువారే చినుకులు, అక్కడ ఉండే పరిసర ప్రాంతాలు ఒక జలపాతాలుగా మార్చినప్పుడు వారు ఆడుకునే సందర్భం చాలా బాగుంటుంది. వారి గురించి ఎంతో అందంగా అర్థం చేసుకుంటారు. ఇక వర్షం తగ్గిన తర్వాత ఆ రోడ్లు ఎట్లా మారిపోయాయి, అప్పుడు ప్రయాణం ఎట్లా చేస్తారు, జారుడు స్వభావం కలిగి ఉంటాయి, సిమెంట్ రోడ్ల పరిస్థితి ఎట్లా ఉంటుంది, మట్టి రోడ్ల పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేది ఖచ్చితంగా పిల్లలు గమనించడం జరుగుతుంది. ఎంతో విజ్ఞానం నేర్చుకుంటారు. అప్పుడే జారుడు మట్టి వల్ల జారిపోతాము అనే విషయం వారికి తెలుస్తుంది. తెలియకుండానే ఘర్షణ అనే పదజాలాన్ని వారు అలవర్చుకుంటారు. ఇవన్నీ కూడా ఒక ప్రాథమికమైన భావనలు, పరిసరాల నుంచి నేర్చుకునే ఒక అద్భుతమైన విజ్ఞానాన్ని వారు పొందగలుగుతారు. అలాగే నదులు సంబంధించి వర్షాలు పడినప్పుడు నదులు నిండుతాయి, చెరువులు నిండుతాయి, తద్వారా నదులు ఉంటాయి, నదులు నిండుతూ ఉంటాయి. ఆ నదులకి ఆనకట్లు ఎలా వేస్తారు, దాని మీద బ్రిడ్జీల యొక్క నిర్మాణం. ఎప్పుడైనా ఏ గోదావరి లేదా కృష్ణానది వాటి పరిసర ప్రాంతాలు వెళ్ళినప్పుడు పెద్దలతోటి వారు తెలుసుకుంటారు, ఓహో నీరు ఎలా అట్లా ఆగి ఉంది ఇక్కడ, ఆ నీరు ప్రవహిస్తూ ఉంటుంది కదా అనేది ఒక బ్యారేజీ నిర్మాణం సంబంధించి తెలుసుకుంటారు. అలాగే రైల్వే కానీ బస్సులు కానీ ఒక బ్రిడ్జి ఏర్పరిచి ఆ బ్రిడ్జి మీద ఎలా వెళ్తుందో నేర్చుకుంటూ ఉంటారు. ఇక తిండికి సంబంధించి, ఆహారానికి సంబంధించి ఇంటి దగ్గర ఉండే రకరకాల వంటకాలు ఎలా వండుతున్నారు, ఉదాహరణకు ఉప్మాలో ఏమేమి వాడుతున్నారు, కిచెన్లోకి వెళ్ళి సరదాగా చూస్తుంటారు, నేను చేస్తానని మారం చేస్తుంటారు చిన్నపిల్లలు. వాటిలో ఆ యొక్క ఆహారంలో అంశాలు ఏమున్నాయి, సైంటిఫిక్ టర్మ్స్ తెలియపోయినప్పటికీ వాటిలో ఏమేస్తారు, ఉప్మా ఎలా తయారవుతుంది, దానికి సంబంధించి వాటిని ఎలా ఉడికించాలి, వాటికి నీళ్ళు ఎలా పోస్తుంది అమ్మ అనే విషయం తెలుసుకుంటారు. అలాగే పూరికి సంబంధించి పూరి ఎలా చేస్తారు, అవి ఎలా పొంగుతాయి, దానికి సంబంధించిన కంటెంట్ కూడా పిల్లలు సహజంగానే ఇంటి దగ్గర వారి యొక్క కుటుంబ సభ్యుల నుంచి నేర్చుకుంటారు. ఇక స్వీట్స్, ఇవి కూడా చక్కగా పరిసర ప్రాంతాల్లో స్వీట్ స్టాల్ పరిశీలించినప్పుడు రకరకాల మోడల్స్ నేర్చుకుంటారు. ఇక్కడ ఎంతో విజ్ఞానం, ఒక షేప్స్, ఆకారాల గురించి, వాటి యొక్క ఆకృతుల గురించి, అలాగే దాంట్లో సాలిడ్ స్టేట్,
లిక్విడ్ ఏంటి, అలాగ వాటిలో లిక్విడ్ ఎలాగ వెళ్ళింది, ఒక బూరెలో పూర్ణం ఎట్లా వెళ్ళింది, లేకపోతే గొట్టం కాజాలు ఆ యొక్క రసం ఎట్లా వెళ్ళింది, అలా రసగుల్లలో రసం ఎలా ఉంది, అలాగే వాటి యొక్క ఆకారాలు ఎట్లా ఉన్నాయి, అన్ని సబ్జెక్టుల పరంగా అందంగా కళాత్మకంగా అన్నీ కూడా మిళితమై చక్కగా ఇక్కడ వాటి గురించి ఆహార పదార్థాల గురించి ప్రాథమిక భావన తెలుసుకుంటారు. ఇక వ్యవసాయం సంబంధించి ఖచ్చితంగా ఏదో సందర్భంలో మన పరిసరాలు చూస్తూ ఉంటాము, అక్కడ చేసే పనుల గురించి చూస్తూ ఉంటాము. చక్కగా ఆడ మగ తేడా లేకుండా వారందరూ కూడా ఇంటిగ్రేటెడ్ మేనర్, జెండర్ సెన్సిటివిటీ అనేది వారు చిన్నప్పటి నుంచి అవగాహన కలుగుతుంది. ఓహో, ప్రతి ఒక్కరూ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కలిసి పనిచేస్తారు అనే భావన వారిలోకి కలుగుతుంది. ఇక ప్రకృతి సంబంధించి ప్రతిరోజు కూడా ఉదయం సూర్యోదయం కానీ సూర్యాస్తమయం కానీ చూస్తూ ఉంటారు. అక్కడ ఏర్పడే మేఘాల గురించి సంబంధించి ఆ మేఘాల్లో రకరకాల ఆకారం వెళ్ళినప్పుడు భలే ఉందే చిలక ముక్కు, సూర్యుడు పక్క నుంచి వస్తాడు, పక్కన ఎవరెవరు ఉన్నారు, ఇలా మనకి ఒక కళాత్మకమైన దృష్టి ఈ పరిసరాల నుంచి నేర్చుకుంటూ ఉంటారు. అలాగే సైంటిఫిక్గా కలర్, ఆ యొక్క ఉషోదయంలో కానీ సూర్యాస్తమయ సమయంలో కానీ సూర్యుడు యొక్క కలర్, అక్కడ పరిసర ప్రాంతంలో ఆకాశంలో కనిపించే కలర్ ఎట్లా ఉంది అనేది కూడా గుర్తించగలుగుతాడు. అలాగే రకరకాల విన్యాసాలు చేస్తుంటారు ఇంటి దగ్గర. ఎవరో పూరి చేయడమో లేకపోతే చపాతీ చేస్తున్నాడు, ఆ పిండిని తీసుకుని రకరకాల ఆకారాలను చేస్తున్నాడు. చిన్నప్పుడే వారితో సెకండ్ క్లాస్ కావచ్చు, థర్డ్ క్లాస్ కావచ్చు, రకరకాల ఒక ఆకు నిర్మాణం కావచ్చు, రకరకాల సృష్టి చేస్తూ ఉంటారు. సృజనాత్మక శక్తి అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు అలాంటి ఉపాధ్యాయులుగా ప్రోత్సహించాలి. ఇక ఇంకొక అంశం, కాలుష్యం గురించి చిన్నపిల్లలు కూడా మంచి అవగాహన ఉంటుంది. ఇలాంటి ఎప్పుడైనా ఏదైనా తగలబెట్టినప్పుడు దాని నుంచి వచ్చే పొగ వచ్చేస్తుంది, దీనివల్ల ఒక ప్రాబ్లం తెలుస్తుంది వారికి. కాలుష్యం అనే పదం తెలిగిపోయినప్పటికీ దీనివల్ల గాలిలో మొత్తం పొగ అలుముకున్నప్పుడు మనకి ఇబ్బందులు వస్తాయి. మనకి ముక్కుకు సంబంధించిన కొన్ని రకాల డిసీజ్ వచ్చే అవకాశం ఉందని భావిస్తుంటారు. సైంటిఫిక్ అలా కలర్స్లో కూడా ఇక్కడ మనకి ఆ యొక్క కలర్ రెడ్గా ఉంది, అక్కడ పైన ఎల్లోగా ఉంది అనే భావన ఇక్కడ సైంటిఫిక్ టర్మ్స్ కూడా, సైంటిఫిక్ యాటిట్యూడ్ కూడా వారిలోకి కలుగుతుంది. మిత్రులారా, ఇవన్నీ కూడా పెడగాజీ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ స్టడీస్ ప్రైమరీ పరిసరాల విజ్ఞానం బోధనా శాస్త్రం సంబంధించి ఇక్కడ నేను మీ ముందుగా నా యొక్క అభిప్రాయాలు చెప్పాను. మిత్రులారా, ఈ యొక్క మాడ్యూల్ సంబంధించి మనం చక్కటి అవగాహన చేసుకుంటే మట్టి ముద్దలాంటి ఆ యొక్క పిల్లల్ని సరైన శిల్పాలుగా మనం మలుచుకోవచ్చు. ప్రాథమిక స్థాయిలో పరిసరాల విజ్ఞానం సంబంధించి ముఖ్యంగా ఈవీఎస్ ఎక్కడుంది? 3, 4, 5 తరగతులకు మాత్రమే. ఇంటిగ్రేటెడ్ సబ్జెక్ట్, దాంట్లో మ్యాథమెటిక్స్, మనకి సోషల్ సంబంధించి సోషల్ స్టడీసు, సైన్స్ రెండు కలిపి ఉంటున్నారు. ఇక్కడ సోషల్, ఫిజికల్ అండ్ ఇక్కడ మనకి ఎన్వైరన్మెంటల్గా అన్నీ కలిపి ఉంటుంది. అలాగే 1, 2 తరగతుల్లో అంతా కూడా జనరల్గా బోధిస్తూ ఉంటారు. అలాగే లాంగ్వేజ్తో పాటు మ్యాథమెటిక్స్తో కూడా ఈ యొక్క విజ్ఞానం మామూలుగానే నేర్పుతూ ఉంటారు ప్రైమరీ స్టేజ్లో. మిత్రులారా, కాబట్టి 3, 4, 5 తరగతులకు సంబంధించి ఈవీఎస్ అనేది అన్ని రకాల సబ్జెక్టులకు ఉపయోగపడుతుంది అనే భావన మనలో కలిగించాలి. ఇక ఈ యొక్క కరదీపిక యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ మాడ్యూల్ యొక్క ఉద్దేశ్యం మనకి పరిసరాల విజ్ఞానం ఒక సమ్మిళిత పాఠ్య ప్రణాళిక రంగంగా ప్రశంసించడం. అవును, అన్నీ కూడా సమ్మిళితం చేయాలి. అలాగే దీంట్లో భావనలు కానీ సంఘటనలు కానీ ఈ యొక్క లక్ష్యాలతో మన సంబంధం ఏర్పరచుకోవాలి. ఈ పాఠ్యపుస్తకంలో మనం ఏవైతే జరుగుతున్నాయో భావనలు అవన్నీ కూడా విద్యార్థులకి చేరవేయవలసిన అవసరం ఉంది. అలాగే సమాజం పట్ల, వివిధ పద్ధతుల పట్ల ఒక యొక్క స్పృహ వారిలో కలిగి ఉండాలి. ప్రత్యేకమైన అభ్యసన అనుభవాలు, వారి యొక్క స్వీయ అభ్యసనం కావచ్చు, లేకపోతే పీర్ గ్రూప్ అభ్యసనం కావచ్చు, ఏదో ఒక అభ్యసనం ద్వారా వారికి యొక్క ఆ పాఠ్యాంశం తాలూకు అంశాలు బాగా అర్థమయ్యేలాగా ఉండాలి. దాని ప్రకారం మనం ప్రణాళిక రూపొందించుకోవాలి.
అర్థవంతమైన అభ్యసన అవకాశాలు వారికి ఖచ్చితంగా కల్పించాలి. అవకాశం లేకపోతే వారు అర్థమే ఉండదు. కేవలం మన టెక్స్ట్ బుక్ తీసుకుని రీడ్ చేయండి, లేకపోతే నేను ముందు రీడ్ చేస్తాను తర్వాత మీరు రీడ్ చేయండి అన్న వల్ల లాభం లేదు మిత్రులారా. ఖచ్చితంగా బై యాక్టివిటీస్, కృత్యాలు చేయడం ద్వారానే వారికి ఈ సైన్స్ పట్ల, ఈవీఎస్ పట్ల మంచి అవకాశం కలుగుతుంది. కాబట్టి దానికి అవసరమైన వనరులను సమకూర్చుకోవాలి. వనరులు అంటే ఖచ్చితంగా విద్యార్థులే మంచి వనరులు మనకి. వారిని ఉపయోగించుకొని మంచి అభ్యసన ఫలితాలు మనం సాధించవలసి ఉంటుంది. ఎప్పటికప్పుడు కూడా మదింపు అనేది ఒక పేపర్ పెన్ టెస్ట్ మాదిరిగా కాకుండా అర్థవంతమైన పద్ధతిలో మదింపు చేయవలసిన అవసరం ఉంది మిత్రులారా. ఇక ప్రాథమిక దశలో విద్యా ప్రణాళిక ఆకాంక్షలు. అవును, ఆకాంక్ష అనేది ముఖ్యం. మనకి 15 సంవత్సరాలుగా 2005 నుంచి కూడా మనకి నిర్దేశిత అంశాలు ఉన్నాయి. విద్యా ప్రణాళిక చట్టం మనకు చెబుతోంది. ఖచ్చితంగా దాన్ని అనుసరించే పాఠ్యపుస్తకాలు రూపొందించబడుతున్నాయి. అయితే మరి సమగ్రమైన అభ్యాసం జరుగుతుందా విద్యార్థులకు పరిశీలించాలి. పాఠ్యపుస్తకంలో పేర్కొన్న విధంగా మన పాఠాలు చెప్పగలుగుతున్నామా లేదా అనేది ఒక ప్రశ్న మనం స్వయంగా వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మనకు విద్యా ప్రణాళికలో, దైనందిన జీవితంలో, నిత్య జీవితంలో వివిధ అంశాల ద్వారా పొందిన అనుభవాల నుండి, పరిసరాల నుంచి అవగాహన పెంపొందించుకోవడం. ఖచ్చితంగా అవును, పరిసరాలు ఏదైతే వారికి అవగాహన ఉందో ఆ అవగాహనని మరింత పెంపొందించుకోవడం, దానికి సంబంధించి మనకి సైంటిఫిక్ టర్మ్స్, సైంటిఫిక్ యాటిట్యూడ్ పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే ఒక సహజమైన నేచురల్ క్యూరియాసిటీ ఉందో వాటిని మరింత పెంచే విధంగా మన అవకాశం కల్పించడం, సమీప పరిసరాలతోటి చర్యలు జరపడం ద్వారా, నైపుణ్యాలు పెంపొందించుకోవడం ద్వారా, అలాగే మనకి పరిసరాలు ఏవైనా నేచురల్గా ఉన్నాయా, భౌతికంగా ఉన్నాయా, అది మానవరులు ఏమైనా ఉన్నాయా అనేది చూడాలి. దీంతోపాటు రాజ్యాంగాన్ని గౌరవించే విధంగా నిర్దేశితమైన మంచి పౌరులుగా తీర్చిదిద్దే ప్రయత్నంలో సమానత్వం, న్యాయం, వ్యక్తి గౌరవం, హక్కులు గౌరవించడం ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా చూడాలి. అలాగే ఈ యొక్క సమాజంలో ఉన్న సమస్యల పట్ల మంచి అవగాహన కలిగి ఉండాలి. ప్రశ్నించగలిగే తత్వం వారికి అలవాటు చేయాలి. ఇక మరి బోధన అభ్యసన ప్రక్రియలు ఎలా జరుగుతాయి? ఈ అభ్యసన ప్రక్రియ అనేది ఖచ్చితంగా పేపర్ పెన్ టెస్ట్ కాకుండా మీకు ఉన్న అందుబాటులో ఉన్న వనరులను బట్టి అభ్యసనంతో మదింపు జరిగే విధంగా బోధన అభ్యసన ప్రక్రియలు ఖచ్చితంగా జరగాలి. ఎందుకంటే పిల్లలు వ్యక్తిగత అనుభవాలతో మన పాఠశాలకు వస్తారు. మన పాఠశాలలో జ్ఞానం సురుగ్గా ఎవరైతే పిల్లలు ఉన్నారో వారందరూ కూడా, తరగతి గదిలోని విద్యార్థులందరూ కూడా సురుగ్గా పాల్గొనే విధంగా మనం చేయాలి. ఎప్పుడైతే వారు స్వయంగా జ్ఞాన నిర్మాణం చేసుకుంటారో తద్వారా వారి ఆలోచనకు అనుగుణంగా నూతన జ్ఞానాన్ని నిర్మించుకోవడానికి చక్కని అవకాశం కలుగుతుంది. పరస్పరం వారు సహకరించుకుంటారు, మరింత విజ్ఞానం పెంపొందించుకుంటారు. ఇక్కడ అబ్బాయిలు అమ్మాయిలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ప్రతి డిస్కషన్లో కానీ లేకపోతే యాక్టివిటీస్లో కానీ సమానమైన భావన కలిగించి ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించాలి. సామాజిక సమస్యల పట్ల అవగాహన పెంపొందించుకోవాలి. లింగ వివక్షత అనేది తేడా లేకుండా, అలాగే ప్రత్యేక అవసరాల పిల్లలను కూడా మిగతా వారితో పాటు కూర్చొని పెట్టి వారికి అవసరమైన నిర్మాణాలను కూడా పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా. సమ్మిళిత తరగతికి అవసరమైన వనరులు సమకూర్చుకోవాలి. ముందుగా మన పాఠ్య ప్రణాళిక పాఠం చెప్పేటప్పుడే ఎటువంటి వనరులు ఉన్నాయి, ఎటువంటి వనరులను సమకూర్చుకోవాలి. విద్యార్థి మంచి వనరు, పరిసరాల వనరులు, అలాగే పాఠశాలలో ఏవైనా వనరులు ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. అలాగే పాఠశాల వాతావరణం, నేడు పాఠశాల వాతావరణం చాలా అతి ముఖ్యమైనది. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో పాఠశాల వాతావరణం అనేది కంపల్సరీగా పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. మన ప్రభుత్వాలు కూడా దానికి మంచి సహకరిస్తున్నాయి. నేడైతే నాడు నేడులో భాగంగా పాఠశాల వాతావరణం చక్కగా రూపుదిద్దుకోబడింది. ఆ పాఠశాల వాతావరణంలో చక్కని పరిసరాల ప్రభావం కల్పించాలి. ముఖ్యంగా ఎలిమెంటరీ పాఠశాలలో ఏదైతే పిల్లవాడు పరిసరాలు పరిశీలించగలిగే తత్వం ఉంటుందో, కొన్ని పరిసర ప్రాంతాల్లో వారికి
ఆ, చూడలేని పరిస్థితి ఉంటుంది. అటువంటి వాటిలో చక్కటి నిర్మాణాలు, తక్కువ ఖర్చుతో అయ్యే నిర్మాణాలు, పాఠశాల వాతావరణం కల్పించవలసిన అవసరం ఉంది. బోధన అభ్యసన పద్ధతుల్లో కూడా చక్కటి మార్పు అనేది తీసుకురావాల్సి ఉంటుంది మిత్రులారా. ఇక మదింపు అనేది మనం ముందుగానే చెప్పుకున్నాం. ఎస్బిఏ సంబంధించి స్కూల్ బేస్డ్ అసెస్మెంట్ అనేది ఖచ్చితంగా అదే ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఉపాధ్యాయుల మీద భారం పడకూడదు, అలాగే సంతోషంగా పిల్లలు చేయగలగాలి. పాఠశాలలోనే వారి అభ్యాసం నేర్చుకున్నప్పుడే వారి భావన దృష్టిలో ఉంచుకొని వారి యొక్క ప్రతిస్పందన గుర్తించాలి, విశ్లేషించాలి. ఖచ్చితంగా వారి యొక్క ప్రతిస్పందన బట్టి వేరువేరు పద్ధతుల్లో మనకు రకరకాల రూబ్రిక్స్ పద్ధతులు ఉన్నాయి, అలాగే తప్పు ఒప్పు ఉంది, అలాగే డిస్కషన్ మెథడ్ ఉంది. ఇవన్నీ కూడా అన్ని రకాలుగా ఉపయోగించుకొని వారికి చక్కటి అవకాశం, యాక్టివిటీస్లో అవకాశం, ముఖ్యంగా ఈవీఎస్ అనేది ఖచ్చితంగా అభ్యసన ప్రక్రియ మొత్తం అంతా కూడా ఇంచుమించు 90% అంతా కూడా స్కూల్ లెవెల్లోనే జరిగిపోతుంది. మదింపు అనేది చిట్ట చివరి పరీక్షలో తప్ప మిగతాదంతా కూడా పాఠశాలలోనే జరిగిపోతుంది. ఆ విషయాలను, చక్కటి విషయాలను ఉపాధ్యాయుడు రికార్డ్ చేయాలి, నమోదు చేయాలి. తర్వాత వాటిని వినియోగించుకోవాలి. చక్కటి ఒక తరగతి గదిలో కొంతమంది పిల్లలు చాలా బాగా డ్రాయింగ్ వేస్తూ ఉంటారు, లేకపోతే మంచి డిస్కషన్ జరుగుతుంది, మనకు తెలియని విషయాలను గురించి చెప్తూ ఉంటారు. వాటిని నోట్ చేసుకుని నెక్స్ట్ తరగతి వాటిని ఉపయోగించుకునే ప్రయత్నం చేయాలి. చెక్ లిస్టులు ఉపయోగించుకోవాలి. పరిశీలన ఏం చేస్తున్నారు, ఇతర పిల్లల యొక్క ఆలోచనలు ఎట్లా ఉన్నాయి, గౌరవిస్తున్నారా లేదా, ముఖ్యంగా అది కూడా మనం మదింపులో ప్రక్రియ. పరస్పరం సహకరించుకుంటున్నారా, లేకపోతే వేరువేరుగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారా అనేది వారికి సాంఘికంగా కూడా మనం పరిశీలించవలసిన బాధ్యత మనపై ఉంది. మదింపు అనేది ఖచ్చితంగా మనకి బోధన అభ్యాసంలోనే జరగాలి. ప్రత్యేకంగా పరీక్ష అనేది ఈరోజు పరీక్ష పెడుతున్నారు మాస్టారు అనే భావన అనేది లేకుండా ఉండాలి. మనం ఆడుతూ పాడుతూ కూడా మన పరీక్ష రాసేసామనే విషయం వారికి తెలియకుండానే ఉండవలసిన అవసరం ఉంది. మరి ఇక రిసోర్సెస్ అండ్ స్ట్రాటజీస్ ఫర్ టీచింగ్ లెర్నింగ్ ఆఫ్ ఈవీఎస్. ఇక్కడ మనకి రిసోర్సెస్ సంబంధించి టెక్స్ట్ బుక్స్, ఆల్రెడీ మనకు టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి, అందుబాటులో ఉన్నాయి. సప్లిమెంటరీ బుక్స్, ఇక్కడ కూడా మన ప్రతి టెక్స్ట్ బుక్లో కూడా సప్లిమెంటరీ అదనపు వనరులు సంబంధించి ఇవ్వడం జరుగుతుంది. దీక్ష ప్లాట్ఫామ్లో కూడా ఇటువంటి వాటికి అవకాశం ఉంది. ప్రభుత్వ పరంగా ఉండే వాటి సప్లిమెంటరీ బుక్స్ దీనికి సంబంధించి ఏమున్నాయో వాటిని కూడా మనం చదువుకుని అవసరమైతే ఆ బుక్స్ను పిల్లలకు చూపించే మనం ప్రయత్నం చేయాలి. ఈ రిసోర్సెస్ చక్కగా ఇప్పుడు దీక్ష కావచ్చు, ఈ పాఠశాల కావచ్చు, లేకపోతే ప్రభుత్వం ఉపాధ్యాయులు తయారు చేస్తున్న యూట్యూబ్ వీడియోస్ కావచ్చు, ఆడియో కావచ్చు, పిక్చర్స్ కావచ్చు, ఇంటరాక్టివ్ మెథడ్లో చాలామంది ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా చక్కని ఇంటరాక్టివ్ మెథడ్లో మనకి పాఠాలు చెప్తున్నారు. అవన్నీ కూడా టెక్నాలజీ పెరిగింది. ప్రతి ఒక్కరు కూడా మనకి సాధారణంగా పాఠశాలలో చూపించే ప్రయత్నం చేయాలి. వీలైతే ఆ పిల్లలు ఇంటి దగ్గర ఉండే స్మార్ట్ ఫోన్స్ తోటి వినియోగించుకునే ప్రయత్నం కూడా చేయాలి. అలాగే మీడియా సంబంధించి మనం ఎంతవరకు ఉపయోగించుకుంటున్నాము అనేది ఆలోచించాలి. మిత్రులారా, సోషల్ మీడియా ఉంది. సోషల్ మీడియాలో ఫేస్బుక్ కావచ్చు, లేకపోతే ఇన్స్టాగ్రామ్ కావచ్చు, లేకపోతే వేరే మీడియా కావచ్చు, వీటి అన్నింటిలో కూడా చక్కనైన కంటెంట్ మనకు పోస్ట్ చేస్తున్నారు. ఎన్ని రకరకాల పిక్చర్స్, మనం చూడని పిక్చర్స్ అన్నీ కూడా పోస్ట్ అవుతున్నాయి. వాటిని వినియోగించుకోవాలి. అలాగే పత్రికల్లో, టీవీ ఛానల్లో కూడా ప్రత్యేకమైన కొన్ని ఎపిసోడ్స్ మనకి రావడం జరుగుతుంది. ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయి, వాటిని చూపించే ప్రయత్నం చేయాలి. ఫిల్మ్స్ ఉంటాయి, సైంటిఫిక్ ఫిల్మ్స్ ఉంటాయి. సైంటిఫిక్ ఫిల్మ్స్లో కూడా మనం చూడాలి. ఇక్కడ ఫిల్మ్స్ కొన్ని రకాల సినిమాలు ఉంటాయి. ఆ సినిమాలకు సంబంధించి, సినిమాలంటే చాలా బాగా చూస్తుంటారు. మా సినిమాలో సైన్స్ ఏమైనా ఉందా, ఏదో ఒక సంఘటన ఉంటుంది. బాహుబలిలో సంబంధించి ఏదైనా సైంటిఫిక్ మెథడ్ ఏమైనా ఉందా వారు ఉపయోగించే ఆయుధంలో, అలాంటి చిన్న చిన్న ప్రశ్నలు మనం వేయడం ద్వారా. అలాగే ఎన్వైర్న్మెంట్, పరిసరాల నుంచి పరిసరాల విజ్ఞానం కాబట్టి పరిసరాలు నేర్చుకుంటారు. పరిసరాలను ఎలాగ పరిరక్షించుకోవాలి అనే ప్రయత్నం. ప్రాజెక్ట్స్ భారం కాకూడదు మిత్రులారా. మనకి సీసీలో ఇది కూడా
ప్రాజెక్ట్ కొన్ని విషయాల్లో డ్రాబ్యాక్గా మనకి ఉండిపోయింది. ఎందుకంటే కొన్ని స్కూల్స్లో ప్రాజెక్ట్ సంబంధించి పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఇవ్వడం, దానికోసం ఇంటర్నెట్ ద్వారా ఎక్కువ ఖర్చు చేయించడం, పిక్చర్స్, వీడియోస్ రకరకాలుగా డిజైన్ చేయడం, ఒక 10 మార్కుల కోసం చాలా ఖర్చు పెట్టించే పరిస్థితులు ఉన్నాయి. ప్రాజెక్ట్స్ అనేవి వాళ్ళకి పరిసరాల్లో అందుబాటులో జరిగే వనరులతోటి చౌకగా తయారు చేయగలగాలి. అటువంటి ప్రాజెక్టులు ఉండాలి. వారికి అర్థం చేసుకునే ప్రాజెక్టులు ఇవ్వగలగాలి. డిస్కషన్స్ చర్చ ద్వారా, ముఖ్యంగా ప్రతి అంశంలో చర్చ జరిపితేనే ఆ పాఠశాలలో మంచి వాతావరణం ఏర్పడుతుంది. లెక్చర్ మెథడ్ అనేది కాకుండా ఒక చర్చ చేపట్టడం ద్వారా ఉపాధ్యాయుడు చక్కగా ఆ పిల్లలందరినీ కూడా ఆనందంగా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ఆహారం గురించి చెప్తున్నారు, ఆహారం గురించి, లేకపోతే ఈరోజు ఒక ఉప్మా, అక్కడ ప్రశ్న వేస్తే చక్కగా చెప్తూ ఉంటారు, ఈరోజు ఉప్మా, మీ దగ్గర ఉప్మా, మరి ఉప్మాకి ఇటువంటి మనకి ఇంగ్రీడియంట్స్ కావాలి అని అడగగానే పిల్లలందరూ కూడా టకటక చెప్పేస్తూ ఉంటారు. అది ఎలా ఉడికించాలా లేకపోతే ఏం చేయాలన్నది కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. ఈ డిస్కషన్ ద్వారా ఆ యొక్క చక్కటి అవగాహన అనేది పెంపొందిస్తుంది. ఎక్స్పెరిమెంట్స్, ప్రయోగాలు కూడా చాలా చౌకైన రీతిలో మనకి కలగాలి. ఉన్న అందుబాటు యొక్క వనరులతోటి ఎక్స్పెరిమెంట్స్ అనేది మనం చూస్తుంటాము. చిన్న పిల్లలు చక్కగా ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటారు. కొబ్బరాకులతోటి రకరకాల బోర్లు తయారు చేస్తుంటారు. ఆ సౌండ్ సంబంధించి, అలాగే గాలిపటాలు తయారు చేస్తుంటారు. ఇలా ఎక్స్పెరిమెంట్స్ అనేవి చక్కగా వారు నేర్చుకోవడం. అలాగే మట్టి ఇస్తే ఆ మట్టితోటి రకరకాల బొమ్మలు తయారు చేస్తుంటారు. అలాగే చెక్క, అగ్గిపుల్లలతోటి వాళ్ళతోటి రకరకాల బొమ్మలు చేస్తుంటారు. ఇవన్నీ కూడా ఎక్స్ప్లోరేషన్స్. ఇంకా వారికి చెప్పవలసిన విషయాల గురించి మంచి అవకాశం ఇవ్వాలి. వక్తగా మారే అవకాశం మనం కల్పించాలి. అలాగే సర్వేస్ కూడా, సర్వే అన్నది కేవలం హై స్కూల్ పిల్లలకి కాదు, మన ప్రాథమిక స్థాయిలో పిల్లలకు కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఉదాహరణకి మీ గ్రామంలో ఎన్ని హ్యాండ్ పైపులు ఉన్నాయి అనేది ఒక సర్వే. అక్కడ పైపులు ఎక్కడున్నాయి చూస్తాడు. చక్కగా హ్యాండ్ పైపులు సోషల్గా మనకి ఆరు బయట కొన్ని పైపులు ఉంటాయి. ఆ పైపులు ఎక్కడెక్కడ హ్యాండ్ పైప్స్, అందరూ ఉపయోగించే పైపులు, ఇండివిజువల్ కాకుండా. లేకపోతే ఆ గ్రామంలో తాటాకిళ్ళు ఎన్ని ఉన్నాయి అనే పరిసరాలు. అంటే మనకి అక్కడ వారు పరిసర ప్రాంతాల్లో ఆ యొక్క 4 రోడ్లు తిరిగితే కనిపించేవి. అలాగే ఇంటర్వ్యూస్, ఇవి కూడా ఇంటరాక్షన్స్ అనేవి చక్కగా ఉపయోగపడతాయి. ఇంటర్వ్యూస్ అనేవి మన ఈ పసితనంలోనే వారికి ఇంటర్వ్యూ చేయడం, సరదాగా నువ్వు ముఖ్యమంత్రి, నేను జర్నలిస్టు, నేను ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్పు అంటే చక్కగా వారు ఏదో చెప్తూ ఉంటారు. లేకపోతే నువ్వు టీచర్, నేను ఒక స్టూడెంట్ని. అలాగే ఇంటర్వ్యూస్ ఒక్కొక్క, అలాగే రోల్ ప్లే, స్టోరీ టెల్లింగ్లో కూడా మనం పరిసర ప్రాంతాల్లో స్టోరీస్ని ఎన్నుకోవచ్చు. ఫీల్డ్ విజిట్స్ అనేవి చక్కగా, క్షేత్ర పర్యటనలు అనేవి కూడా చక్కగా ఉపయోగపడతాయి. డ్రాయింగ్ అండ్ క్రాఫ్ట్ వర్క్, డ్రాయింగ్ ఎక్సలెంట్. డ్రాయింగ్ మీద చాలా శ్రద్ధ అనేది ఉంటుంది ప్రతి పిల్లలకు కూడా. ఆ డ్రాయింగ్ మీద శ్రద్ధ పెట్టాలి. క్రాఫ్ట్ వర్క్ కూడా చేస్తూ ఉంటారు పిల్లలు. క్రాఫ్ట్ వర్క్ ఒక ఆకుని తీసుకుని ప్రత్యేకమైన ఆకారాలు మలుచుకోవడం, అలాగే చెక్కకు సంబంధించి చెక్కడం, ఇవన్నీ రకరకాల విన్యాసాలు చేస్తుంటారు. క్విజ్ కూడా చక్కగా ఉపయోగపడుతుంది. ఇలాగేని అదారు. ఈ విధంగా మనం చేసుకుంటే రిసోర్స్ అనేవి చాలా ఉంటాయి. పాఠానికి అన్ని రకాల రిసోర్స్ రావాల్సిన అవసరం లేదు. అలాగే లెర్నింగ్ అవుట్కమ్స్ అనేవి ప్రతి పాఠానికి సంబంధించి రావు. ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, లెర్నింగ్ అవుట్కమ్స్ అనేవి మనకి ఒక్కొక్క పాఠానికి సంబంధించి ఒక్కొక్క అవుట్కమ్ అనేది వస్తుంది. కాబట్టి ఆ పాఠంలో ఉండే ముఖ్యమైన అంశాలను మనం దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఆ పిల్లల్ని మనం చదివించే ప్రయత్నం చేయాలి మిత్రులారా. థ్యాంక్ యూ మిత్రులారా. ఈ యొక్క వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. అలాగే ముఖ్యంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. థ్యాంక్ యూ వెరీ మచ్.